సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నామని మురిసిపోతున్నారా? అయితే మీరు రోడ్డున పడ్డం ఖాయం. ఈ సోషల్ మీడియా కొంపల్ని కూల్చడమే కాదు, నోటికాడి కోడిని కూడా లాగేస్తోంది. సోషల్ మీడియాలో సునామీని సృష్టిస్తున్నామని సంకలు గుద్దుకునే లోపే అడ్రస్ లేకుండా చేస్తోంది. షార్ట్ టైంలో ఫేమస్ అయిపోదామని చూస్తే షార్ట్ సర్క్యూట్ అయి షాక్ కొడుతోంది. ఈ సోషల్ మీడియాలో నన్ను మించిన తోపిలేడు అనుకుంటే మాత్రం దేనికి కొరగాకుండా పోవాల్సిందే. ఉన్నది కాస్త ఊడి సర్వమంగళం పాడుకోవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో చెప్పుకోవచ్చు. ఇప్పట్లో తేలే వ్యవహారం అయితే కాదు. ఇక ప్రస్తుతం ఈ సోషల్ మీడియా ఒక మహమ్మారిగా మారిపోతుంది. కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీల వరకు దీనికి బానిసగా మారి బదనాం అయ్యే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక అసలు స్టోరీలోకి వస్తే ఈ మధ్య మీల్స్ వ్యాపారం చేసుకుంటూ పొట్ట కడుపుకుంటున్న కుమారి మీల్స్ ఆంటీ అని ఎందుకంటున్నానంటే, ఇలా అయితేనే అందరూ గుర్తుపడతారు కాబట్టి. కాసుల కోసం కకృతి పడితే చేతిలో కమండలమే మిగులుద్ది అనే విషయం ఈ మీల్స్ వ్యాపారం నడుపుకుంటున్న కుమారి కథను చూస్తే అర్థమవుతుంది. ఈ మీల్స్ వ్యాపారం నడుపుకుంటున్న కుమారి సోషల్ మీడియాలో గత 2 నెలలుగా ఫేమస్ అయిపోయింది. ఆమెకు అంత సీన్ లేకపోయినా ప్రతి యూట్యూబర్లు, చిన్న చిన్న ఛానల్స్ ఆమెను చుట్టుముట్టేసి సెలబ్రిటీని చేసేశాయి. ఇంకేముంది, రెచ్చిపోయిన కుమారి ఆంటీ ఆమె వంటగది, డేగిసాలు, దబరాలు, కళాయిలు, కబ్గిర్లు పట్టి నలభీమ పాకం లెవెల్లో వంటలు చేస్తూ అడిగిన ప్రతి చిన్న చితక ఛానళ్లకు వీర లెవెల్లో వీడియోలు చేసేసింది. ఇది చూసిన జనాలు ఆమె చేతి వంట రుచి సూపర్ గా ఉంటుందని బాగా ప్రచారం కావడంతో ఎక్కడెక్కడి నుంచో వెతుక్కుంటూ ఫుడ్ పాయింట్ కు రావడం మొదలెట్టారు. దీంతో ఉబ్బి దబ్బిపై మరేటేదో అయిపోయిన కుమారి ఆంటీ ఇదే సందనుకొని డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అమాంతం 100 రూపాయల మీల్స్ ను ఏకంగా 200 రూపాయలు చేసేసింది. అయినా కూడా జనాలు మధ్యాహ్నం 12 గంటల నుంచే ఆ మీల్స్ బండి చుట్టూ తేనెటీగల్లా, జోరీగల్లా చుట్టుముట్టేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. దీంతో అధికారులకు ఒళ్ళు మండిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి కుమారి మీల్స్ బండిని సీజ్ చేశారు. ఏం చేయాలో పాలుపోని కుమారి ఆంటీ సోషల్ మీడియా చేసిన అతి ప్రచారం వల్ల అసలుకే మోసం జరిగిందంటూ ఆమె యూట్యూబర్స్ ను తిట్టిపోస్తోంది. ఇది బాగుంది. అదే యూట్యూబర్స్ వచ్చి ఆంటీ మీ ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగినప్పుడు గాల్లో తేలిపోయింది. ఎప్పుడైతే దుకాణం బంద్ అయిందో ఇలా మెటికలు విరుస్తూ శపిస్తే ఏం లాభం? ఆ బుద్ధేదో ముందే ఉంటే పోయేది. ఇప్పుడు ఏడిస్తే ఎవరికి నష్టం అంటూ అదే సోషల్ మీడియాలో జనాలు పోస్టులు పెడుతున్నారు. కాలానికి కళ్ళు కొడితే ఇలాగే ఉంటుంది మరి. సో ఫేమస్ అయిపోవాలనుకునే పగటి కళ్ళు కనే వారందరికీ కుమారి మీల్స్ ఆంటీ కథ ఓ కనువిప్పుగా మారాలి. దేనికైనా అది అస్సలు మంచిది కాదు. ఏదైనా మితంగా ఉంటేనే అందం, ఆనందం. ఇక మన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పోలీసు కేసును పునః పరిశీలన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి సూచించారట. ఫుడ్ స్టాల్ స్థలాన్ని మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశాన్ని కూడా జారీ చేశారట. కుమారి పాత స్థలంలోనే ఆ వ్యాపారాన్ని కొనసాగించవచ్చని, త్వరలోనే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారట. చూడాలి మరి ఈ కథ ఏ కంచికి చేరుతుందో. ఆ పబ్లిక్ ఇవాళ నన్ను ఒక్కదాన్ని అమ్ముకోనికుండా నా ఒక్కదాని వ్యాన్ ఎందుకు ఆపారు? మరి బారు అందరూ అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేసుకున్నారు కదా. మరి మీరేనే మరి న్యాయం చేయాలి కదా. నన్ను పైకి తీసుకొచ్చింది మీడియాని, ఇవాళ ఈ పబ్లిక్ రావడానికి మీడియాని. మరి ఇవాళ నా బతుకు, నా ఉపాధి కోల్పోతున్నానంటే మరి దానికి మరి మీరేం న్యాయం చేస్తారో చేయండి.